వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం జగన్ గారు అమరావతిపై ముసల్ కన్నీళ్లు కారుస్తున్నారన్న చందంగానే ఆయన మాట్లాడిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ పేరుతో 2 లక్షల కోట్లు అమరావతికి తీసుకొచ్చి ఎక్కడ డెవలప్ చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ కామెంట్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్ గారు అమరావతి పైన క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అమరావతిని డెవలప్ చేసే అంశం అసలు కనిపిస్తుందా, జేబుల్లోకి తీసుకోవడానికి షార్ట్ కట్ గా వాడుకుంటున్నారన్న కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా అవుతున్నాయి. సో ఎలా చూడాలండి, మీ అభిప్రాయం ఏంటి? అంటే అమరావతి నిర్మాణం విషయంలో ఆయన మొదటి నుంచి కూడా అనుకూలంగా అయితే లేడు కదా. ఆయన అసలు అమరావతి వద్దన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువే కావాలా అని అమరావతిని సమర్థిస్తూ చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు. అసలు అమరావతి రాజధాని అక్కర్లేదని చెప్పి అదేదో ఓన్లీ శాసనసభ నిర్వహించడానికి ఉపయోగిస్తామన్నారు. 3 రాజధానులు ప్రకటించాడు. ఆ 5 సంవత్సరాలు అసలు ఏమే గాని ఒక్క ఇటుక కూడా వేయలేదు. అది వాస్తవం. ఇప్పుడు ఆయన ఈ రోజు అమరావతి మీద ప్రేమగా మాట్లాడతారు, మనం ఎందుకు అనుకోవాలి? ఆయనకు అది ఇష్టమే లేదు. కడుతున్నారు. కడుతున్నప్పుడు అతనికి ఆ ఆలోచన విధానం ఎలా ఉంటది? నెగిటివ్ గానే ఉంటది. నెగిటివ్ గానే మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రేమంతా కూడా డెవలప్ అయిపోతే ఆయన మనుగడ కష్టమవుతుందన్న ఆ అంశంలో వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా అండి? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ప్రధానంగా పోలవరము, అమరావతి ఈ 2 అంశాల మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు చేయరు అని. ఇప్పుడు రాజధాని అమరావతి అభివృద్ధి అయితే రాష్ట్ర యొక్క రెవెన్యూ పెరుగుతుంది. పోలవరం నిర్మాణం పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా గోదావరి జలాన్ని కృష్ణాలో కలిపేటువంటి ప్రాజెక్టు పూర్తయితే అటు రాయలసీమలో అన్ని ప్రాజెక్టులకు ఉపయోగపడుతుంది. అంటే అది తాగునీరు సాగునీరు కింద కాకుండా విద్యుత్ ఉత్పత్తికి కూడా అది ఉపయోగపడుతుంది. అంటే చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఇవాళ. సో అది పూర్తి అవుతే ప్రజలు సంతోషిస్తారు. కనీసం 7-8 జిల్లాల వాళ్ళు, అంటే ఉమ్మడి జిల్లాల వారు ఆ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ పొందుతారు. అలాగే రాజధాని నిర్మాణం పూర్తి అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకు? అది ఒక సెంటర్ పాయింట్ లో ఉంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది, మనకు అందుబాటులో ఉంటుంది అని. ఎక్కడో తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతాను అన్నాడు. అప్పుడు ఎక్కడ అనంతపురము, ఎక్కడ విశాఖపట్నం చేరుకోవడానికి ఇది ఏ, ఎంత సమయం పడుతుంది, అసలు రవాణా వసతులు అక్కడికి ఉన్నాయా అనేది చూడాలి కదా. ఇప్పుడు అన్నిటికీ సెంటరు గుంటూరు, విజయవాడ, అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి కూడా. ఇవన్నీ ఆలోచించకుండా ఏదో తను ఇప్పుడు ఏమంటున్నాడు, అంత ప్రధాన ఆరోపణ అయింది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళన్ని భూములు కొనేసి కూర్చున్నారు చుట్టుపక్కల. సో అవి అమ్ముడుపోవడానికి, వాటి విలువ పెంచి అమ్ముకొని లాభపడడానికి, సొంతంగా లాభపడడానికి ఈ అమరావతి రాజధాని నిర్మిస్తున్నారు అంటాడు. చూడయ్యా, ఎక్కడైనా రాజధాని వస్తున్నది అంటే అది ఒక సామాజిక వర్గం వాళ్ళనే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, కొని పెట్టుకుంటే భూముల ధరలు పెరుగుతాయి అనుకున్నటువంటి వాళ్ళు కొంటారా లేదా? కొంటారు. అది నువ్వు దాన్ని ఒక సామాజిక వర్గానికి ముడిపెట్టడం ఎందుకు? మీ సామాజిక వర్గం వాళ్ళు కొనలేదా? లెక్కలు తీయండి. మీ సామాజిక వర్గాలు కొని ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఆయన ప్రధాన ఆరోపణ ఏమంటున్నాడంటే 1,00,000 కోట్లు కావాలి ఉన్నదానికి, మళ్ళీ 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించాలనుకుంటున్నారు, దానికి 1,00,000 కోట్లు కావాలి. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంత అంత ఆర్థిక పరిస్థితి లేదు కదా మనకు, ఎలా అభివృద్ధి చేస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఇవాళ. చూడు, ఎంత ఖర్చు అన్నది ఇక్కడ ఒకసారిగా అభివృద్ధి జరగదు, ఒకసారిగా ఖర్చు పెట్టరు, అంచెల వారీగా ఖర్చు పెట్టుకుంటూ పోతారు. అభివృద్ధి అన్నది అంచెల వారీగా రోడ్లు వేస్తారు, పవర్ ఇస్తారు, డ్రైనేజీ, ఈ తాగునీటి వసతులు అన్ని కల్పించుకుంటూ వెళ్తారు. ఇవాళ అలాగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం
సంబంధించిన ఆఫీసులన్నీ కూడా అక్కడికి వస్తున్నవి. రైల్వే వ్యవస్థ, తర్వాత ఇంటర్నేషనల్ మళ్ళీ ఎయిర్పోర్ట్, ఇంత అభివృద్ధికి ఇవన్నీ మూలాలైన ఇన్ని ఉన్నప్పుడు నీకు రాబోయే కాలంలో ఈ అభివృద్ధి జరిగి రెవెన్యూ ఎంత పెరుగుతుంది? వాళ్ళ హైదరాబాద్ నగరము అభివృద్ధి చెందటం వలన 70% రెవెన్యూ ఒక్క హైదరాబాద్ నగరానికే నుంచే వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. అలా మనకు 70% వచ్చే రెవెన్యూ వచ్చే నగరం ఉందా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ? ఇప్పుడు రాష్ట్రం విడగొట్టి పెద్ద ద్రోహం చేశారు ఆంధ్ర ప్రజలకు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు? కేసీఆర్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి అభివృద్ధి చెందాలంటే ఎలా ఎలా రెవెన్యూ పెరుగుతుంది? ఒక రాజధాని లేకపోయా, ఒక ప్రాంతం అభివృద్ధి అంటే ఒక నగరం అభివృద్ధి చెందకపోయా ఇవాళ అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది, ఖర్చు అవుతుంది. ఖర్చు కాదని ఎవరన్నారు? ఇప్పుడు మీ డిపిఆర్లను బట్టి, అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ బట్టి, అంటే ఇప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, భవన నిర్మాణాలు కానీ, వాటికి ఉన్నటువంటి వాల్యూను చెబుతూ ఆయన అంత ఖర్చు అవుతుంది అంటాడు. అంత ఖర్చు అవుతుంది అంటే ఒకప్పటి నిర్మాణాలకి ఇప్పటి నిర్మాణాలకు తేడా ఉంది. అలాగే అక్కడ సరే ఒక మాట ఏంటంటే నది పక్కనే అభివృద్ధి చెందుతున్నది కాబట్టి అక్కడ ఏ భవనాలు నిర్మించాలన్నా కొత్తగా లోతుగా ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది. సో దానికి ఖచ్చితంగా డిపిఆర్ పెరుగుతుంది, పెరగకుండా ఏం ఉండదు. పెరిగినంత మాత్రాన ఫ్యూచర్ గురించి ఏంటి? మరి ఫ్యూచర్ గురించి కూడా ఒక మాట చెప్పాలి కదా ఆయన. ఖర్చు ఏది చెప్తున్నారు, రేపు వచ్చే రెవెన్యూ రాకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది రెవెన్యూ, నగరం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆలస్యం అవుతున్నది, అది అందరూ అంగీకరించిన మాట. ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఏమి చేయకుండా సర్వనాశనంగా ఉన్నదాన్ని రాళ్ళు ఉడగొట్టి, మట్టి ఉడగొట్టి, రోడ్డు నాశనం చేసి, ఇసుక ఎత్తుకుపోయి ఇవన్నీ చేశారు. నీరంతా కూడా వచ్చింది, చెట్లు పెరిగాయి, వాటన్నిటి క్లీనింగ్ చేయడానికే కోట్లు ఖర్చు పెట్టారు. అదే కంటిన్యూగా నడుస్తూ ఉండింటే కనుక అది ఇంకా సేవ్ అయ్యేది కదా. అమౌంట్ 500 కోట్లు ఏదో ఖర్చు పెట్టారు అంటున్నారు, అది సేవ్ అయ్యేది కదా కంటిన్యూగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే. మీరు మొత్తం ఆపేసి కూర్చొని ఒక ఇటుక వేయకుండా ఇవాళ ఖర్చు ఎక్కువ అవుతున్నది అంటే మరి తప్పదు. ఓకే, ఒకవేళ టెండర్లలో కానీ లేకపోతే కనుక పనులు అప్పగించే విషయంలో కానీ, అంటే ఒక్కోసారి టెండర్లు కాకుండా మామూలుగానే అప్పగిస్తారు నామినేషన్స్ మీద కానీ, ఏదైనా అక్రమాలు అన్యాయము జరిగి అవినీతి జరుగుతుంటే వాటిని బయట పెట్టు, తప్పేం లేదు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు ఒక 100 కోట్ల చంద్రబాబు నాయుడు గారు ఇటుకలు వేస్తుంటే ఈయన రాళ్ళు వేస్తున్నారు అంటారా? అదే ఇప్పుడు రాళ్ళేస్తున్నారనే కదా దాని అర్థము. ఎక్కడి నుంచి వస్తాయి నిధులు అంటే, ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళ కేంద్రం సహకరిస్తున్నది, నిర్మాణాలు జరుగుతున్నవి. పనులు ఏమైనా ఆగిపోలేదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున్న మళ్ళీ 27 నాటికి పూర్తి చేయాలా అనుకుంటున్నాయి. 27, 28 నాటికి, మళ్ళీ 29 మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆనాటికల్లా పూర్తి చేసి ఇదిగో మేము పూర్తి చేసినామని జనం ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నారు. అరే నువ్వు సలహా ఇవ్వయ్యా, ఎవరొద్దన్నారు? ఏదైనా పార్టీ సలహా ఇవ్వు, జరుగుతుంటే చూపు. మీరు ఎక్కడ అవుతుంది అంటే అప్పు అవుతుంది. అప్పు అవుతుంది, నిర్మాణాలు పూర్తి అయితే అప్పు తీరదా? ఇంకా తెలంగాణ అప్పు చేయకుండా ఉందా? ఇంత రెవెన్యూ ఇక్కడ ఉన్నప్పటికి కూడా అప్పు చేస్తుంది కదా. సో ఒక్క మాటలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఆంతర్యం ఏంటంటే, అంటే డెవలప్ అవుతుంటే భయపడుతున్నారు అని అనుకోవాలా, లేకపోతే మొదట్లోనే తుంచేద్దామని ప్రయత్నిస్తున్నారు అని అంటారా? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిర్మాణాలని ఆపడం ఆయన వల్ల కాదు. ఒకవేళ మళ్ళీ పొరపాటున ఆయన అధికారంలోకి వచ్చినా ఈ రాజధానిని పనులతో అప్పటి 70%, 80% పూర్తి అవుతాయి. వాటిని ఏమీ చేయలేడు, దాన్ని కొనసాగించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు. కేంద్రంలో మళ్ళీ ఏమైనా వేరే పార్టీ వస్తుందంటే రాదు. నా అభిప్రాయం అయితే మళ్ళీ ఎన్డీఏ కూటమే కేంద్రంలో వస్తుంది. దాన్ని కంటిన్యూ చేస్తారు కేంద్రం వాళ్ళు కూడా. కేంద్రం పూర్తిగా బీజేపీ కట్టుబడి ఉంది. పోలవరం విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ వాళ్ళ అండ ఉన్నంత వరకు ఎవరు ఇంకా ఏమీ చేయలేరు.
ఈయన ఒట్టి మాటలు మాట్లాడాల్సిందే తప్ప ఈయన దాన్ని కదిలించలేడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.